బో ఏమైందిరా ఓ ఊరే తాగురా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా. ఈ రోజు వీడియో అయితే మామూలుగా ఉండదు, అదిరిపోయింది అసలు. ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. ఇందుకే ఏం తెచ్చావో చూద్దామా? రెడీయా? రెడీ, చూద్దాం ఒకసారి. ఏం బాబు, ఏం తెచ్చావు ఈరోజు ఐటమ్? ఈరోజు మన చేతిలో మొత్తం 3 కూల్ డ్రింక్స్ ఉన్నాయి. దేనికయ్యి? స్పెషలా? ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. పార్సిల్ అది? పార్సిల్ అమెజాన్ లో మనం ఆర్డర్ పెట్టాము, 300 రూపీస్ పడింది. ఇప్పుడు సస్పెన్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు కనపడింది. ప్రస్తుతానికి మీకు బయట కనిపిస్తుంది, చూసావా? 3 కనపడుతున్నాయి. మౌంటైన్ డ్యూ, ఇది స్ట్రింగ్. ఎంతవరకు దీన్ని అయితే తాగల. ఫస్ట్ టైం. ఇంకోటి ఏంటి అది? స్లైసా? ఇది స్లైస్. అయితే మొత్తానికి అయితే గట్టిగా ప్లాన్ చేసావు. ఉంది, ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మన ఛానల్ ఈరోజు ఒక కొత్త ఐటమ్ అయితే ఓపెన్ చేయబోతున్నాము. ఐటమ్ వచ్చేసరికి ఇంతకు ఏంటి మామ ఇది? ఓపెన్ చేసిన తర్వాత సస్పెన్స్. అమెజాన్ నుంచి అయితే వచ్చింది పార్సిల్. ఇది వచ్చేసరికి ఏంది? ఏం ప్లాన్ చేసేద్దాం? ఏం చేసేద్దాం చూస్తున్నావా ఏంటి? కొంపదీసి అసలే మారుమూల ప్రాంతం, అడవి ప్రాంతం, మొత్తం లొకేషన్ కూడా అదిరిపోయింది. సరే, అంత డేంజర్ ఏం కాదు. సరే, ఓపెన్ చేద్దాం. అయితే బాగా వెయిటింగ్, నేను ఓపెన్ చేద్దాం. ఏం తెచ్చారా బాబు? ఎంత పడింది ఇంతకి? 300 రూపీస్ పడింది. 300? కొద్దిగా ఉంది కదా. చిన్నదే, కానీ దాని మ్యాటర్ ఎక్కువ ఉంది. మ్యాటర్ ఎక్కువ? మ్యాటర్ ఎక్కువ ఉంటే డబ్బులు పెట్టచ్చులే. కనిపించిందా? ఇది ఎప్పుడు ఆర్డర్ పెట్టావురా? 1 వీక్ అవుతుంది పెట్టి. చూస్తుంటేనే భయం అవుతుందిగా. ఏంటి అనుకుంటున్నారు ఇంతకీ? ఇంకా జోలో చిప్. అరే, యూట్యూబ్ లో చూడటమే తప్పితే మామూలుగా ఉండదురా బాబు. ఇది తిన్నోళ్ళు అల్లాడిపోయి అసలు చెవులు పొగలు వచ్చేసాయి. అలా ఉంటది ఇది. వీడియోలు చూసా తమ్ముడు నేను ఆల్రెడీ. ఎట్లాంటి యూట్యూబ్ లో ఇది కనుక కొంచెం కళ్ళు అట్ట పడింది అనుకో, అమ్మో, ఇంకా ఆపరేషన్ కి పోవడమే. అస్సలు అల్లాడిపోవటం. ఇంకా జోలో చిప్ 300 పడిందరా? 300 రూపీస్. ఈ కొంచెం మరి లోపల ఎంత ఉంటుందో చూద్దాం. జోలో చిప్ లాస్ట్ చిప్ ఛాలెంజ్. లాస్ట్ చిప్. ఫ్రెండ్స్, మనకి చూడండి, బొమ్మ చూస్తేనే అదిరిపోయింది. అసలు పొర్రు బొమ్మ వేసి ఇచ్చారంటే అంత ఘోరంగా ఉండేది. 5 గ్రామ్స్ ఇది, అంతేనా? జస్ట్ 5 గ్రామ్స్. చిన్న చిప్ లాగా ఉండేది. 300 తీసుకున్నాడా? 5 గ్రామ్స్ అంటే ఎంత వస్తుందిరా? కొంచెం వచ్చేది. 300 పవర్ ఎక్కువ. ఏం మనిషి రావాడు. 249 అంటే గోపి. 249 300 తీసుకున్నా. సర్వీస్ చార్జెస్ తో కలిపి 300 పడింది. ఒరే, అందుకే నా కూల్ డ్రింక్లు మొత్తం తీసుకొచ్చావు. ఇది చాలా మంది చూసేమంటారు, కానీ తినడం చాలా మంది తక్కువ. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ప్రాంక్ వీడియోస్ చేస్తారు. దాంతో ప్రాంక్ వీడియోస్ ఎక్కువ. మనం కూడా మనోళ్ళు వచ్చిన తర్వాత ట్రై చేద్దాం. ప్రస్తుతానికి మన ఇద్దరం టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మా వీడియో కోసం ఇది ఎట్లా ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది, ముందు ఏంటి తిని మా ఫ్రెండ్స్ మీ ఈసారి ప్రాంక్ చేస్తాం. ఆ వీడియో కూడా చేస్తాము. వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ముందు అసలు ఇది ఎంత మంట పడుతుందో చూద్దాం. సైలెంట్. మా ఫ్రెండ్స్ కి దాని గురించి చాలా మంది తెలియదు. మా ఫ్రెండ్స్ అసలు తెలియదు, ఎవరికి తెలియదు మన వాళ్ళకి. అట్లాంటి మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తాం వాళ్ళకి ఎట్లా ఉంటుంది. చక్కెర మటుకు బాగా వేసారు దీనికి. ఏం కదా చించే, మనకు లోపల చిప్పు జాగ్రత్తగా వస్తే చాలు. డూ యూ డేర్ అంట. అడ్జు టైటిల్ ఏం పెట్టాడు? పైన ఉందిలే. ఎక్కడ చూసి కానీ హ్యాండిల్ దిస్ డెడ్లీ చిప్. అబ్బో, పైన ముందు అట్లా కాదు చిప్ అంట. ఇది ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ పైన పేర్లతో వీళ్ళు హైలైట్ చేసి చావ కొడుతున్నారయ్యా. వచ్చిందా? అసలు చూడు, ఒక మాన్స్టర్ లాగా. ఇది ఓపెన్ చేసి దీని మీద ఉంటుంది చూడు. దీని మీద చూసారా? ఆ టైటిల్ చూడండి ఎట్లా ఇచ్చాడో మొత్తం కూడా. కెన్ యూ హ్యాండిల్ దిస్ డెడ్లీ చిప్ అంట. క్వశ్చన్ మార్క్ మళ్ళీ అక్కడ. పుర్రె చేత్తో మనకి టమాటా వేస్తున్నట్టు వేస్తున్నాడు చూడండి దీని మీద. ఇదిగో ఇక్కడ చూడండి, సమాధి రిప్ అంట. ఓరే నాయన, ఎక్కడేమో మళ్ళీ పుర్రె బొమ్మలు. అసలు బొమ్మలు చూడండి ఒకసారి మొత్తం పూర్తి చూడండి. ఎన్ని రకాల ఐటమ్స్ డేంజర్ ఇచ్చాడు. కన్ను ఐటమ్ ఇచ్చాడు చూడండి. కన్ను మీద ఏం రాశాడు? టీయర్స్. ఇక్కడ టీయర్స్ ఇచ్చాడు, పుర్రి ఇచ్చాడు. వామ్మో, ఒక్కొక్కటి ఎంత డేంజర్గా ఉండే చూడండి. ఊరే నాయన, జోలో చిప్ అంటే ఎంత హడావుడి చేస్తారా? ఇప్పుడు ఇవన్నీ చదివిన తర్వాత నాకు తినాలంటే ఏదో లాగుంది, భయం వేస్తుంది అసలు ముందు.
ప్యాకెట్ చూడండి ఒకసారి ఎంత ఇచ్చాడు. అంత పెద్ద బాక్స్ లో వాడు ఏందిరా బాక్స్ ఏది? బాక్స్ ఇది మొత్తం ఎంటీ, ఇంకా ఏం లేదుగా లోపల. అరే బల్లే ఉంది, బొమ్మ బాగుంది. ఊరి బొమ్మ అదిరిపోయిందిరా బాబు. అసలు ఏ పిక్స్ కూడా ఎంత బాగా రాదు ఊరి. అసలు చూడు ఎట్లా షైనింగ్ వస్తుంది ఎండకి. ప్యాకింగ్ బట్టికి అదిరిపోయింది. ఇచ్చాడు. అవును. ఏది జోలో చిప్పు అంతేనా ఫ్రెండ్స్? మనకి ఇదే జోలో చిప్పు. లోపల ఇంకా ఓపెన్ చేయాలి మనకి, పైన పేపర్. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. లోపల చూస్తే ఏంటంటే చిన్న చెక్కలాగా ఉంది మనకి. ఏది ఉంది అసలు తగులుతుందా? ఉరి చెక్క ఇరిగిపోతున్నారు. ఉరి 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 ప్రెస్ చేయకూడదు. ఓకే ఓకే, జాగ్రత్త. దీన్ని ఓపెన్ చేయాలి. ఏం కదలే కొరకు. అసలు ఎంత ప్యాకింగ్ స్ట్రాంగ్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ జోలో చిప్ మాత్రం ప్రెజెంట్ ఎలా ఉంటుంది, నిజంగానే మంట పుట్టిద్దా లేదా అని ఒక చిన్న టెస్టింగ్ అయితే చేస్తున్నాము. మనోళ్ళు ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అందరి మీద ప్రాంక్ అయితే గట్టిగా చేసేద్దాం. ఒక్కొక్కడికి చుక్కలు కనపడాలి ఈసారి మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. సో ప్రెజెంట్ మనం టెస్ట్ చేద్దాం. దీన్ని జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తేనే నేల కొంచెం లైట్ గా మంట పడుతుంది. అవునా? చేసినందుకే ఊరిని ఇదిగోండి అబ్బో, చూస్తుంటేనే మొత్తం కారంతో నిండిపోయినట్టుంది. ఏ కలర్ ఏముంది? కలర్ మామూలు బిస్కెట్ కలర్ లో ఉంది. బిస్కెట్ కలర్. ఎత్తి బయటిది చించు. ఏందిరా అంత భయపడుతున్నావు? కింద పడిద్ది అందుకనే. దాని మీద కింద పడింది వైట్, దాని మీద చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఊరి ఏందిరా వాడు అంత కారం చల్లాడు దాని మీద. అమ్మ ఏంది జనాలను ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఊరే బాబోయ్. అబ్బో ఘాట్ ఇక్కడ దాకా వస్తుందిరా బాబోయ్. అసలు మనం ఊరే కళ్ళల్లోకి వచ్చి పడుతుందిరా బాబు. ఇంత ఘాటా? ఇరిగిపోయింది కదా చెక్క. చేయి పెట్టావు కదా, ఇరిగిపోయింది. అబ్బో కళ్ళు మండిపోతున్నాయి. ఏంది దీన్ని ఘాట్ ఇక్కడ దాకా కొడుతుంది? చాలు చాలురా బాబు, ఆడైరా బాబు, మంట పడుతుంది ఇప్పుడే కళ్ళు. 300 ఇది? 300 రూపీస్ ఇది. అంటే దీనికి పవర్ ఎక్కువ. అమ్మో ఫ్రెండ్స్, జస్ట్ కవర్లో నుంచి ఓపెన్ చేస్తుంటేనే ఘాటు కళ్ళలోకి వస్తుంది. జస్ట్ మిస్. ఇంకా ఇది కళ్ళలో పడితే ఇంకేమైనా ఉందా? ఊరి వద్దురా బాబు. పెట్టుకుంటే నీకు 10,000 ఇస్తా. నాకు అవసరం లేదు. 10,000. ముక్కులు కూడా అప్పుడే స్మెల్ ఘాటెక్కినాయి, అంత ఘాటుగా ఉంది. మరి తినాలంటేనే భయం పడుతుంది. ఎట్లా తయారు చేశారు, ఏం కలిపారు, ఏం అర్థం కావట్లేదు. కానీ తిను, తిన్నావా? టేస్ట్ చేయి. నువ్వు నవ్వులుతున్నావు. ఏమైంది? ఏరా పూసా 300 రా. ఏంది పోయ్ మంట? ఎందుకని మంచి దగ్గర పెట్టుకోరా బాబు, పోయావనుకో నుంచి హాస్పిటల్ కూడా దూరమే. మనకు మంట అయితే ఘోరంగా వస్తుంది. ఫస్ట్లో మనకి ఏంటంటే ప్లాస్టిక్ వాసన వచ్చింది. ఇప్పుడు ఉండంగా ఏంటంటే మంట రేగిపోతుంది. ఎట్లా అంటే మనకు తేజాకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఒక్కసారి తింటే ఎట్లా ఉండిద్ది ఆ రకంగా అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి మీకోసం పెద్ద మొక్క ట్రై చేస్తాను. బో ఏమైందిరా? ఊరే అరే వేసుకుని వేసుకున్నట్టు ఊసేస్తావేంట్రా? మరి ఘోరంగా వస్తున్నారు. ఉరి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి ఎందుకు అవి? ఉరి అంత డేంజర్ ఉంది ఇది. అరే వాడు మనకి వెనకాల ఏమైతే ఇచ్చాడో అవన్నీ అన్ని కరెక్టే. ఆ టీమ్ లాస్ ఆఫ్ ఇదిగో స్పీచ్ అంట. ఇంకేం మాట్లాడలేవు నువ్వు ఇక్కడ. మౌత్ ఆన్ ఫైర్ అంట, అది ఇచ్చాడు, అదే చేస్తున్నావు. కళ్ళం బట్టి నీళ్ళు వస్తాయంట, అది చేస్తున్నావు. అరే చివరిలో చచ్చిపోతావా గోపే? చచ్చిపోతావురా చివరిలో. తాగురే అమ్మ నువ్వు. నిజంగా నాయన ఈ రిప్ అనే దాన్ని నిజం చేసేటట్టు ఉన్నారా బాబు. తాగురా బాబు, అన్నీ అయిపోయినాయి అప్పటికే. నేలకు పగిలిన వాళ్ళు తిన్నారు అనుకో, ఇంకా అయిపోయినట్టే. చొక్కలే ఇంకా పెద్దది తీసుకో. నోట్లే. అబ్బో తినాలమ్మా, తిను, నువ్వు కూడా తినాలి. అయిపోయింది వీడియో అయిపోయింది. ఇంకా చాలు కదా. వామ్ము జస్ట్ దాన్ని తీసుకొని కొంచెం నేల మీద అలా అన్న. ఇంకా చూడు ఎత్తుకుంది మంట.
ఊరే దాని ఊరక చివర కొసట్ నాగితేనే దాని అట్లా ఉంది దాని మంట. వదిలే పట్టుకో. ఓడిపోయావా? అంత సినిమా లేదు. ట్రై చేయి, కష్టంగా ట్రై చేయాలి. బెట్టి పెడితే అనేది మన మీద మనం చేసుకుంటే బెట్టే ఉంది. ఇది తింటాలే. అది కాదు, ఇది చూడు, దీని మీద కారం బాగుంది చూడు. ఆగమయ్యా, దాని మీద కారం. ఆగురా బాబు సంపేక. అబ్బా, అరే దీని స్పర్శ జస్ట్ లైట్ గా తగిలితేనే ఒక రేంజ్ లో వేసుకుంటుంది ఇది. జలుబు కూడా చేసిందమ్మా. తిని ఒకసారి టేస్ట్ చేయి. ఇదిగోరా. అది కాదు, దాని మీద కారం లేదు. కారం ఎందుకు లేదా, చాలా ఉంది. ఒక 5 నిమిషాలు ఉండొచ్చా? ఒక 5 సెకండ్లు. ఇదైతే ఇదమ్మా అంట్లా మౌంటైన్ డ్యూ తాగుదా. ఇదైనా నానిద్దా. వేడి అమ్మ, వాడు ఏమేం కలిపి తయారు చేశాడు రా. అబ్బో, ఏంది ఎట్లా ఉంది రియాక్షన్? పుయ్యబాకు కారం అంటిద్ది దానికి. మళ్ళీ ఓ నేలకరా కారం అంటిద్దిరా. మళ్ళీ మొహం తుడుచుకుంటాం కదా. ఎవడ్రా ఆర్డర్ పెట్టిన ముత్తా ఏంటిరా? ఊరే బాబోయ్, నేను అసలు ఎట్లా ఉంటే ఎక్స్పెక్ట్ చేయలే. జస్ట్ మామూలుగా కూడా తినొచ్చులే అనుకున్నా, కానీ చూసి మరీ ఘోరంగా ఉంది అసలు. ఇంకా సగం ఉంది. 300 పెట్టి తెచ్చాము, తెచ్చిన సగమే, ఇంకా సగం. మన తీసే పడే. చిన్నపిల్లల మట్టికి అసలు తినకూడదు ఫ్రెండ్స్. ట్రై చేయమాకండి రా బాబు, చచ్చిపోతాం. వాడు ఏమైతే ఇచ్చిండో అదే జరుగుతుంది. ఖచ్చితంగా రిప్ అయిపోతాం. ఒక్కడ కనుక పూర్తిగా తింటే వాడికి 1000 రూపాయలు వేయచ్చు, పెట్టి పెడదాం. 10,000 అయినా పెట్టి పెడదాం. ఒకటి పూర్తిగా తింటే 10,000 పెట్టి పెట్టచ్చు. గోపాలు పగిలిపోతున్నాయిరా బాబు. చెవుల్లోకి వచ్చింది మంట, పెదాలు మొత్తం మంట పడుతుంది. ఆ చేయగడుకో, మళ్ళీ నోట్లో కళ్ళలో పెట్టుకుంటా. అది కొంచెం పోయిరా. అయ్యోటి నీళ్ళు తెచ్చుకోవాలా, మిస్టేక్ జరిగిపోయింది. చాలా చెయ్యి ఇంపార్టెంట్, కడుక్కోవటం. చెయ్యి కనుక కారం ఎట్లా ఉంది? అబ్బో, ఏది ఊరే బాబు తీరాడు ఆయన కళ్ళ పడినది. ఎగిరి గాలికి పడినా కానీ అంబర్ రేగిపోయింది. ప్రధానికి కూడా అంటుంది. ఒరే మొత్తం బాగొట్టు మాకురా. కూలింగ్ లేదు. అది ఇటీ నాకు కొంచెం తాగుతా. అమ్మో, తాగి నాకైతే అసలు ముక్కుల్లో జలుబు చేసింది. దెబ్బంటి తినంగా అంటే జలుబు కూడా కొద్దిగా తింటేనే ఇట్లా ఉందంటే మనం మొత్తం తింటే అసలు ఈ పాటికి అసలు ఏడ పడిపోయాడు. నేనైతే చెవుల్లోకి అయితే అల్లాడిపోతున్నా, చెవులు దిబ్బులు కొట్టేసినాయి. అది అదే అదొకసారి ట్రై చేద్దాం. మంట తగ్గట్లేదురా. అరే ఇది తాగినప్పుడు, ఇది తిన్నప్పుడు, జోలో చిప్ తిన్నప్పుడు ఏమన్నా తినాలి కొంచెం, అప్పుడు మంట తగ్గిద్ది కడుపులో. ఓకేనా గాయస్? జోలో చిప్ అంటే ఏందో అనుకున్నాను నేను, అక్కడక్కడ వీడియోలో చూశాను ఏంది ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారని. కానీ నిజమే ఫ్రెండ్స్, జోలో చిప్ ఎట్ట ఉందంటే చాలా చాలా హార్డ్గా ఉంది, చాలా స్పైసీగా. ఆ స్పైసీ అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, అంత ఘోరంగా ఉంది జోలో చిప్ అయితే. ఫస్ట్ టైం ట్రై చేసాం కాబట్టి మరీ ఎంతలా ఉందంటే ఘోరంగా. ఒక తేజకాయలు ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు మిరపకాయల్లో, మరి దానికంటే డబుల్గా త్రిబుల్ కూడా ఉంది, అట్లా ఉంది బాబు. 10 రెట్లు వేసుకోవచ్చు. మొత్తం కూడా ఏంటంటే కారంని ఒక చెక్కలాగా తయారు చేసి ప్యాకింగ్ చేసి ఇచ్చినట్లే ఉంది. నాకైతే కారం తింటున్నట్టే ఉంది. నేలకు మొత్తం కొట్టేసింది. ఇంకా నాకు మంట రేగిపోతుంది, తగ్గని కూడా తగ్గట్లేదు అసలు. గాయస్ ఒకటే చెప్తాను, ఈ జోలో చిప్ ఎవరైనా ఆర్డర్ చేసి పెట్టుకోవాలంటే తినేటప్పుడు చాలా జాగ్రత్త తినండి. అట్లా ఓపెన్ చేసేటప్పుడుగా చాలా జాగ్రత్త ఓపెన్ చేయండి. ఎందుకంటే చేతులకి అంటిన తర్వాత దాన్ని ఎక్కడ, ఆ చేతులను ఎక్కడ కూడా టచ్ చేయబాకండి. కళ్ళల్లో పెట్టుకోవడం కానీ, ఫేస్ మీద పెట్టుకోవడం కానీ ఎక్కడ టచ్ చేయబాకండి. అట్లా దీన్ని చిన్న పిల్లలకి దూరంగా ఉంచండి.
ఎందుకంటే ఇది బాగా హార్డ్ స్పైసీగా ఉంది కాబట్టి వాళ్ళు అల్లాడిపోతారు చిన్నపిల్లలు తగిలితే. ఫ్రెండ్స్ వీడియో ఎట్లా ఉంది? వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం.